సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. మరోమారు నిర్వహించాలని నిర్ణయించారు. ఇలాంటి అజెండా ఖరారు కాకుండానే జరిగిన సమావేశంలో ఎవరి వాదనలు వారు చెప్పుకున్నారు. తప్పితే ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఏపీ నిర్మించి తలపెట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశంపై మాత్రం సమావేశంలో వాదోపవాదాలు జరిగాయని తెలుస్తుంది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన భేటీ రాజకీయ రణరంగంగా మారిందన్న టాక్. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు ఢిల్లీ ముందు గట్టి వాదననే పెట్టిందని తెలుస్తుంది. నల్లమల సాగర్ విషయాన్ని ఎజెండాలో చేర్చితే సమావేశాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించింది తెలంగాణ. ఇప్పటి వరకు కేవలం లేఖల ద్వారా నిరసన తెలిపిన సర్కార్ ఇప్పుడు కేంద్రం సాక్షిగా అమితుమి తేల్చుకునే ప్రయత్నం చేసింది. నల్లమల సాగర్ వంటి ప్రాజెక్టులు అక్రమమని, ఎటువంటి అనుమతులు లేవని నిరూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వరద జలాలంటూ ఏపీ చెబుతున్న వాదనపై కేంద్రం వివరణ అడిగే ప్రయత్నం చేసింది. వరద జలాలంటూ ఏవీ ఉండవని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది కేంద్రం. అయితే వరద జలాల పేరుతో ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తే ఎగువ రాష్ట్రంగా తాము కూడా కఠిన నిర్ణయమే తీసుకుంటామన్న హెచ్చరిక ధోరణితో తెలంగాణ వాదించింది. నల్లమల సాగర్ పై ఏపీ ముందుకు వెళ్తే తాము కూడా ఎగువ ప్రాంతంలోనే వరద జలాలను మళ్లించే ప్రాజెక్టులు చేపడతామని చెప్పుకొచ్చింది. ఏపీ మాత్రం ఎవరికి నష్టం రాకుండా చూస్తామని, వరద జలాలనే వాడుకుంటామనే ప్రయత్నం చేసింది. అయితే ఏపీ ఎజెండాను ఖరారు చేసింది. తెలంగాణ మాత్రం ఎజెండాను మీటింగ్ లో ఇవ్వలేదు. ఇద్దరు వాదనలు విన్న కేంద్రం వారం రోజుల్లో ఎజెండాలను పంపాలని ఆదేశించింది. ఆయా రాష్ట్రాలు పంపే అంశాలను 2 రాష్ట్రాలకు షేర్ చేస్తామని 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. అయితే ఇప్పటికే కేంద్రం నిర్వహించిన సమావేశంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రకు కట్టుబెట్టడానికే రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరున్నారు ప్రభుత్వం? బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది. 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. పేరుకే జల వివాదాల మీటింగ్, ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మీటింగ్లో ఆ రోజు కూడా ముఖ్యమంత్రుల మీటింగ్లో మొదటి ఎజెండాలో మొదటి పాయింటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు. రైట్, 2 తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశం ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశంలో ఏం తేల్చారు? ఏపీ ఎలాంటి వాదనలు వినిపించింది? తెలంగాణ వాదనలు ఎలా ఉన్నాయి? మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు పరిగణనలోకి తీసుకున్నారా? మీటింగ్ టీ కాఫీలకే పరిమితమైందా? నీటి వాటాల పంపకం వివాదాలపై పరిష్కారం దొరుకుతుందా? కమిటీ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది చూడాలి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలిక్ ఆశ అందిస్తారు. ఆశ. వరలక్ష్మి, 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు నడుస్తున్నాయి. వాటాలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి. దీనికే కేంద్రం కూడా ఒక కమిటీ వేసి నిన్న మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన తర్వాత ఏదో కొలిక్కి వస్తుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఎంతో కొంత అనుకున్నారు. కానీ ఒక్కడికి కూడా ముందుకు పడినటువంటి సిచ్యువేషన్. అసలు అజెండానే తీసుకురాలేదు తెలంగాణ. అయితే ఎందుకు తీసుకురాలేదంటే ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏపీ ఏం ప్రతిపాదిస్తుందో చూసిన తర్వాత మేము చెప్దామనుకున్నాము అని చెప్పారు. అసలు నల్లమల సాగర్ అంటే పోలవరం బనకచెర్ల, ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ప్రస్తావన తీసుకొస్తే అసలు మేము రామని చెప్పాము, దీన్ని అజెండాలో పెట్టడానికి వీలు లేదు అంటున్నారు. అసలు వరద జలాలు అంటే ఏమున్నాయి అక్కడ? ఏపీ వర్షన్ ఏం కనిపిస్తోంది? వృధాగా సముద్రంలో పోయే వాటర్. ఫస్ట్ నుంచి ఏపీ వాదన ఇది. అది సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి వెర్షన్ ఒకటే. ఎందుకు మేము వృధాగా పోతున్న వాటిలో 200 టీఎంసీలు వాడుకుంటున్నాం, దానికి ఎందుకు అడ్డు చెప్తున్నారు? ఒకవేళ ఈ విధంగా అంటే మేము పైన అడ్డుకట్ట వేస్తాం, పైన మేము మరొక ప్రాజెక్ట్ కట్టుకుంటాం అంటుంది తెలంగాణ. దీనికి ఎండకట్ట ఎక్కడ పడుతోంది? వారం రోజులు అయితే గడువిచ్చారు. ఈ వారం రోజుల్లో 2 రాష్ట్రాలు కూడా ఎజెండా తీసుకురావాలి. ఆ తర్వాత 15 రోజుల్లో
ఏ రాష్ట్రానికి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రం మాట్లాడుకోవడానికి 15 రోజులు గడువిస్తామని చెప్పారు. దీని ద్వారా సమస్యలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తుంది కేంద్రం కమిటీ ద్వారా. దీనికి ఎంతవరకు ముందుకు అడుగులు పడతాయి ఏంటి? మరొక పక్క తెలంగాణ స్టేట్ లో బీఆర్ఎస్ వర్షన్ మరొకలా ఉంది. ఏపీకి ఈ ఓటుని కట్టబెట్టడానికి జరిగే ప్రయత్నంగా చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి ప్రయోజనం చేకూరేలా చేస్తున్నారు అనేది మరొక విమర్శ, మరొక వాదన తెరపేదకు వస్తుంది. ఏంటి అసలు ఈ జల వివాదాలకు సంబంధించి ఎండ్ కార్డు పడే అవకాశం ఉంటుందా అనే ప్రశ్న అయితే తలెత్తుతోంది. మనతో మాడడానికి కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు టీడీపీ నుంచి, మిట్టా నర్సేగౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, కర్ణ అరవింద్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. నర్సేగౌడ్ గారు నమస్తే అండి. నర్సేగౌడ్ గారు, ఎట్లా కమిటీకి వెళ్ళినప్పుడు అజెండా తీసుకెళ్ళాలి, మా దగ్గర 10 అంశాలు ఉన్నాయి, 10 అంశాలు రెడీ చేసుకున్నాం కానీ మేము ముందు పెట్టలేదు అంటున్నారు. అంటే సమస్య కొలికి రావాలా, రానవసరం లేదా? అసలు అజెండాలోనే ప్రస్తావించకపోతే ఎట్లా? వాయిస్ క్లియర్ ఉందా మేడం? 12 అంశాలు క్లియర్ గా ఉంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో కీలకమైన విషయం ఏంటంటే ఏపీకి సంబంధించి ఈ బనకచెర్ల ఈ లింక్ ప్రాజెక్టును ప్రస్తావించారు. కీలకమైన విషయం ఇదే. అయితే దాన్ని ప్రస్తావించినప్పుడు మన అధికారులు క్లియర్ కట్ గా దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే దీనికి మేము అనుమతించము, ఈ బనకచెర్ల అనేది పోలవరము, ఈ నల్లమల సాగర్ అనేది ఇది అక్రమ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ వరద జలాలు అనేటివి అది ఒట్టి మాటలు, వరద జలాలు ఎక్కడ, నికర జలాలే చక్కగా లేవంటే వరద జలాలు ఎక్కడి అనే విషయాన్ని స్పష్టంగా సిడబ్ల్యూసి చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో విషయం ఏంటంటే ఈ ఏపీ ఏదైతే చెప్తా ఉందో మేము కేవలం ఫ్రీగా సముద్రములో పోయే వరద జలాలకు సంబంధించి మాత్రమే ఈ ప్రాజెక్టు కట్టుకుంటున్నాము, మీకేమో నొప్పి కలుగుతా ఉంది, వరద జలాలు ఎట్లాగూ సముద్రంలో పోతాయి కదా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ జరగబోయే ప్రమాదం ఏంటంటే వరద జలాలు అని చెప్పి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత సిడబ్ల్యూసి నుంచి కేటాయింపులు వచ్చిన తర్వాత వారికి వదిలిపెట్టిన తర్వాతనే మిగిలిన వాటర్ మాత్రమే ఎగువ రాష్ట్రాలు వాళ్ళు వాడుకోవాలి. అంటే ఎంత ప్రమాదం ఉందో చూడండి. ఇదే విషయము మనకు తమిళనాడు, కర్ణాటక ఆ విషయంలో కూడా మనం చూసినాం. అంటే 3000 టీఎంసీలు వృధాగా పోతుందంటుంది కదా ఏపీ. 3000 టీఎంసీల నుంచి 200 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకుంటామంటున్నారు. వృధాగా సముద్రంలో పోయే వాటిని ఉపయోగిస్తే తప్పేంటనేది ఇప్పటికీ అదే వాదన. అయితే మేమనేది ఏంటంటే మీకు వృధాగా పోయే నీటిని వాడుకుంటున్నామని చెప్పి మీకు కేటాయింపులు ఎందుకండి? మీ ప్రాజెక్టుకు మీ నల్లమల్ల సాగర్ గాని బనకచెర్ల ఈ అక్రమ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేటాయింపులు సిడబ్ల్యూసికి ఎందుకు అడుగుతా ఉన్నారు? ఎప్పుడు వరద జలాలు వస్తే అప్పుడు వాడుకోండి, దానికి కేటాయింపులు ఎందుకు? దానికి పాబంది ఎందుకు? మీరు అక్కడ కేటాయింపులు చేసుకున్న తర్వాత పైవారు దానికి కేటాయించినటువంటి వాటర్ ను వదిలిన తర్వాతనే అది వరద జలాల, నికర జలాల, ఏం జలాలు అనేది కాకుండా వాళ్ళకు వదలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు వదిలిన తర్వాతనే మిగిలిన వాటికి మాత్రమే పైన ప్రాజెక్టులు కట్టుకోవాలి. అందుకే మన వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా వరద జలాలు ఫ్రీగా పోతున్నాయి కదా, దానికి సంబంధించి పైన మేము కూడా కట్టుకుంటామంటే ఆ వెంకటేశ్వరరావు గారు ఏమంటారంటే అట్లా కట్టుకుంటారండి మీరంటారు. అట్లా మీరు కట్టుకుంటారంటే పై రాష్ట్రాలు పర్మిషన్ తీసుకోవాలి కదా. మా తర్వాత ఇంకేది లేదు కాబట్టి మేము తీసుకుంటున్నాం, మా తర్వాత ఇంకా కలిసే సముద్రంలోనే కదా అంటున్నారు. మేడం నేను అనేది ఏంటంటే మేడం ఇదంతా తప్పు ఎక్కడ జరిగిందంటే పోయిన బారాస ప్రభుత్వంలో జరిగింది. అక్కడ బచావత్ ట్రిబ్యునల్లో 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయిస్తే వీళ్ళు ఏం చేసిరంటే 299 టీఎంసీలు మాకు చాలని సంతకం పెట్టడమే పెద్ద గుదిబండగా తయారైపోయింది. వాస్తవంగా ఇప్పుడు బ్రజేష్ కుమార్ వాళ్ళ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50-50 వాళ్ళు వాడుకోవాలి. మరి ఎందుకు పెట్టిర్రు, ఏం సాలుచి జరిగింది, మన నీళ్ళని దోషి ఆంధ్రకు ఎందుకు సంతకం పెట్టిర్రు అనేది కేసీఆర్ చెప్పాలి. మళ్ళీ మీరంగా మేమే సలహాలు ఇస్తాము, మేమే వాళ్ళకి వరకు గురుదక్షిణ ఇస్తున్నామని అబద్ధాల మీద అబద్ధాలు కేసీఆర్ ఫ్యామిలీ. ఇది వచ్చే వారానికి ఎజెండా పెడతారా తెలంగాణ నుంచి? అయితే మేడం నేను ఏమంటున్నా అంటే అయితే ఇదే కీలకమైన విషయం. ఈ ఎజెండా ఇప్పుడు మనం ఏదో తీసుకొని పోయి మన ఎజెండా మనకి ఇవ్వడం కాకుండా మీరేం పెడతా ఉన్నారు, మేమేం పెడతా ఉన్నారు. ఒకవేళ కనుక మీరు ఈ బనకచెర్లకు సంబంధించి ఏ రూపంలో కూడా మీరు తీసుకొచ్చి ఎజెండాలో పెడితే మేము ఆ చర్చలకు రాము, దాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నామని మనం చెప్పడం జరుగుతూ ఉంది. అది కాకుండా మిగతా గురించి మనం చర్చిద్దామని మేము సిద్ధంగా ఉన్నాం.
వాళ్ళు ఎంతసేపు వరద జలాలని ఏదో చెప్పేసి ఆ కేసీఆర్ చెప్పినటువంటి మూఢనమ్మకాలతో 3,000 టీఎంసీల అంతగా పోతే మరి ఇన్ని రోజులు ఎందుకు వాడుకోలేదు? మీకు క్లారిటీ ఎందుకండి? మీకు సిడబ్ల్యూసీ అనుమతి ఎందుకండి? మీకు సిడబ్ల్యూసీలో మీకు వాటాలు ఎందుకు కేటాయించాలి మీ బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టుకు? ఒకసారి చర్చించిన తర్వాత వదిలి ఆ నీళ్లను వదిలిన తర్వాత మిగిలిన నీటినే మేము వాడుకోవాలి. వాస్తవంలో మనకు ఇది అందుబాటులో ఉన్న నీరుందో దాంట్లో 75% వరకు మాత్రమే ప్రాజెక్టులకు అనుమతిస్తారు. ఆ నీళ్ళని వరద జిల్లాలో ఇంకేమంటారు బురద జిల్లాలో అనుకుంటారు. కానీ దానికి లెక్క పత్రం లేదు కదా. వరద జిల్లాలు ఉన్నాయని ఏమన్నా లెక్క ఉందా? వరద జిల్లాలకు నిర్వచనం ఉందా? ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమిటీలో 2 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే వివాదాలు ఉన్నాయో, ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికే కదా కేంద్రం కమిటీ వేసింది. దీంట్లో వాళ్ళు ఈ అంశాలు వద్దు, కృష్ణా జలాల్లో 66% కాదు 50% గా తీసుకురావాలి, ఇవన్నీ తీసుకొస్తే దేనికో దానికి మనకి క్లారిటీ రావాలి. ఎక్కడో చోట సమస్య పులి స్టాప్ పడాలి కదా. ఆశగారు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆ వెంకటేశ్వర వాళ్ళ సలహాదారుడు ఏమంటాడంటే, మేము ఈ బనకచెర్ల ఈ నల్లమల సాగర్ ఈ లింకు ఏదైతే ఉందో దానికి ఇది ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము అని చెప్తాడు. ఆయన వాటేమంటున్నారు సిడబ్ల్యూసీ చైర్మన్, మీరు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీరు సబ్మిట్ చేస్తే అది పక్కకు సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ వీళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళ అభిప్రాయాలు మాకు వస్తే మరొకలా ఉంది కదా. తెలంగాణ రాష్ట్రం నుంచి అధికార పార్టీ పక్క రాష్ట్రాన్ని లాభం చేకూర్చేలా చేస్తున్నారు, నెల జరిగింది ఇది అని చెప్పి హరీష్ రావు మాట్లాడింది కూడా ఇంత ముందు ప్లే చేస్తాం. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. విజయ్ భాస్కర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విజయ్ భాస్కర్ గారు ఏంటి తెలంగాణ విషయానికి వస్తేనేమో అసలు అజెండానే తీసుకురాలేదు, మీరు అజెండాలో ప్రస్తావించారు. కానీ వరద జలాలంటూ అసలు ఏవే ఉండవంటూ కూడా కొత్త వాదన తీసుకొచ్చారు. అసలు వరద జలాలంటే ఏంటంటే వరద జలాలంటూ ఏమి ఉండవంటున్నారు. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్తే మేము పైన మరొక ప్రాజెక్ట్ కట్టుకుంటాం, దానికి పర్మిషన్ ఇవ్వండి అంటుంది తెలంగాణ. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు గోదావరి ఎక్కడో మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకంలో పుట్టుతుంది. ఆడ ఒక చిన్న ఓట జలధారగా, ఆ తర్వాత కొంత దూరం పయనిస్తే అది ఏదో కాలువలాగా ఉంది. ఆ తర్వాత మన కాళేశ్వరాన్ని సమీపంలో ప్రాణహిత వచ్చి కలిసిన తర్వాత మంచి రూపం సంతరించుకుంటుంది. ఆ తర్వాత భద్రాచలం దగ్గరికి వచ్చేళ్ళకి శబరి, సీలేరు ఇవన్నీ ఆ పరిసరాల్లో కలుస్తాయి. అక్కడి నుంచి ఏపీ కూడా స్టార్ట్ అవుతుంది. పోతే ఇది గోదావరి నిన్న మొన్న పుట్టిన నది కాదు కదా. ఇది పురాణాల్లోనే దీని ప్రశస్తిని గురించి మహర్షులు వర్ణించిన చరిత్ర మనం చూసాం. పోతే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆ కిన్నెరసాన్ని గురించి, గోదావరి ఉపనదిని గురించి, గోదావరిని గురించి, అదేవిధంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం లాంటి పండితులు, కందుకూరు వీరేశలింగం లాంటి వాళ్ళు గోదావరి ప్రశస్తిని గురించి చాలా చెప్పున్నారు. ఇది ఎప్పుడో వేదకాలం నాటిది అంటారు గోదావరి. మరి ఇప్పుడు అనుభవిస్తుండే దిగువ ప్రాంతాల్లో విపరీతమైన జన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం, అదేవిధంగా పంట నష్టం, పోతే భూములు మేటేసిన చరిత్ర ఉంది. అసలు మిగులు జలాలేంది ప్రతి ఏటా అసలు గోదావరి ప్రవాహం ఒకవేళ ఏదన్నా తగ్గితే ఒక్కో సంవత్సరం 1000 టీఎంసీ వాటర్ వేస్ట్ పోవచ్చు, ఒక్కో సంవత్సరం 6000 టీఎంసీ కూడా ఉంది, ఒక సంవత్సరం 4000, 3000, 2000 యావరేజ్ తీసుకుంటే 3000 టీఎంసీ, మోర్ దాన్ 3000 టీఎంసీ ఆఫ్ వాటర్ ఫ్లడ్ వాటర్ వేస్ట్ గా సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఈ ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పోలవుతున్నాయని చెప్పేది ఇప్పుడు ఏపీ వెర్షన్ అన్నమాట. అంటే మేము చెప్పేది ఏంటంటే అసలు ఎవరితో గొడవ, అసలు మనకు గొడవలు ఎందుకు? నీళ్లు ఎప్పటి నుంచో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు వేదకాలం నుంచి పోతా ఉన్నాయి. దిగువనున్నాం, మేమంతా నష్టాలు పాలవుతున్నాం. గతంలో కొన్ని ప్రభుత్వాలు సంకల్పం లేకనో, ఆర్థిక పరిస్థితి బాగలేకనో ప్రాజెక్టుల విషయాలు పట్టించుకోలేదు. వృధాగా పోయే నీటిలో మేము 200 టీఎంసీ వాటర్ వాడుకుంటాము. దానివల్ల మాకు ప్రపంచంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల మ్యాప్ లో గుర్తింపు పొందిన రాయలసీమ, పోతే ఎగువ ప్రకాశం, కొంత ఎగువ నెల్లూరు జిల్లాల్లో కూడా దాహార్తి తీర్చడానికి, వ్యవసాయ సాగు పనులకు, పోతే పారిశ్రామిక అవసరాలకి, అదేవిధంగా పర్యావరణానికి తోడ్పడుతుంది ఈ మిగులు జలాలనే ఉద్దేశంతో మేము సంకల్పించాం. బనకచెర్ల పేరుతో కానీ, నల్లమల సాగర్ పేరుతో కానీ. దీనికి అడ్డెందుకయ్యా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో నిర్మించినప్పుడు కానీ, సీతారామ సాగర్ ప్రాజెక్టు
భద్రాచలాన్ని సమీపంలో ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్నప్పుడు మేము లేవనెత్తని అభ్యంతరాలు ఈ రోజు మీరు ఎందుకు లేవనెత్తున్నారు? మీ రాజకీయాల్లో మీరు తెలంగాణ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కి కేంద్రం గనక అనుమతిస్తే ఎగువ ప్రాంతాల్లో మేము కూడా మరొక ప్రాజెక్ట్ చేపడితే మాకు కూడా అనుమతులు ఇవ్వండి అంటుంది. అలాగే ఇప్పుడు ట్రిబ్యునల్ ఉంది. అదే విధంగా ఇప్పుడు మేము చెప్పేది వరద జలాలు, ఆ వరద జలాలు వరద జలాలు అనేవి ఉండవంటుంది కదా ఇప్పుడు మళ్ళీ కేంద్రం. వాళ్ళు వచ్చి చూడమని చెప్పండి. వాళ్ళు వచ్చి భద్రాచలం టౌన్ దాటితే ఇంకా ఏపీ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ కూర్చొని చూస్తే సీజన్ లో అక్కడి నుంచి చివరికి అక్కడ అది గోదావరి అఖండ గౌతమిగా, రాజమండ్రి ఆ ప్రాంతాల్లో అఖండ గౌతమిగా అది అనేక పాయలుగా 6-7 పాయలుగా పోయి సముద్రంలో కలుస్తుంది. ఎజెండాలో ఈ నల్లమల్ల సాగర్ లేదంటే బనకచర్ల ప్రస్తావన వచ్చిందంటే అసలు మేము ఈ కమిటీ మీటింగ్ కి అటెండ్ అవ్వమంటుంది తెలంగాణ. మరి అటెండ్ కావడం కాకపోవడం అనేది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళ విశేషణానికి సంబంధించిన విషయం. పోతే ఎవరి మీద కోపం, ఎవరి మీద ఈ అలుగంతా నిన్న మొన్న ఏర్పడింది తెలంగాణ. ఏర్పడిన తర్వాత పోతే అప్పుడు వాళ్లే చెప్తున్నారు కేసీఆర్ హయాంలో జగన్ ప్రభుత్వంలో ఏదో వాళ్ళకు పడడం లేదు, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పడదు, ఇద్దరు విధానాలు వేరు, కేసీఆర్ ముంచేశాడని వీళ్ళు, లేదు మీరు ముంచారని వీళ్ళు 2 సంవత్సరాల నాటి అధికారంలోకి వీళ్ళు వచ్చారు. కేసీఆర్ 9.5 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. మరి ఇవన్నీ కాదు, అసలు మానవత్వం. మొత్తం ప్రపంచంలో మనుషులందరూ ఒకటే, అందరికీ దాహం ఉంటుంది, సమస్యలు ఉంటాయి. అట్లాగే మనం తెలుగు జాతి అందరూ సహోదరులు కాబట్టి నిన్న మొన్నటిదా కలిసి మీరేమో గొడవలు లేకుండా తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఒక త్రాటి మీదకి వచ్చి ముందుకెళ్ళాలి. గతంలో మీరు ప్రాజెక్టులు చేపట్టినప్పుడు మేము అడ్డు చెప్పలేదు కాబట్టి ఈసారి మేము ఏదైనా పెట్టినప్పుడు మీరు అడ్డు చెప్పకండి అంటున్నారు. కానీ దీనివల్ల మాకు భవిష్యత్తులో నష్టం జరుగుతుంది అంటుంది తెలంగాణ. ఈ ప్రస్తావనే వద్దు అంటున్నారు. మాట్లాడదాం. కర్ణి అరవింద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ వర్షన్ కూడా తెలుసుకుందాం. అరవింద్ గారు నమస్తే అండి. మేడం. అరవింద్ గారు చేసినంత గతంలో మీరే చేశారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుంటే దానికి మళ్ళీ విమర్శలు వస్తున్నాయి. ఎందుకు విమర్శలు చేస్తున్నారు అనేది తెలంగాణకు సంబంధించినటువంటి అంశం. ఏపీకి సంబంధించి వృధాగా పోయే వాటిని మేము తీసుకొని ఓడిసిపడుతూ ఉంటే దానికి ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారు? గతంలో మీ ప్రాజెక్టులు మేము ఎక్కడ అడ్డు చెప్పలేదు కదా, అడ్డుపడలేదు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రజలకు మేలు జరిగే అంశాలను అడ్డుకుంటున్నారని? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అన్నలు ఇద్దరికి నమస్కారాలు మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకు ముందుకు 2000 తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో 2003లో జలసాధన అనేటువంటి ఉద్యమాన్ని కేసీఆర్ గారు చేసిండ్రు. నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగు గంగ, అంగరే నీవా, గాలేరు నగరి, గురు రాఘవేంద్ర స్వామి, వరదరాజస్వామి గుడి, వెలిగోడు, వెలిగొండ ఈ ప్రాజెక్టులన్నీ కూడా అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి తరలించిండు. అన్ని అనుమతులున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 6 తట్టల మట్టిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తవ్వలేదు. ఆ రోజు తెలంగాణ ప్రజలకు జల దోపిడీ ఏ పద్ధతిలో జరుగుతుంది అని చెప్పి కేసీఆర్ గారు జల సాధన ఉద్యమాన్ని ప్రారంభించిండ్రు 2003లో. సరిగ్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డాక గురుదక్షిణలో భాగంగా మన నీళ్ళని ఆంధ్రాకు ఒక ప్లాన్ ప్రకారం తరలిసిపోయేటువంటి ప్లాన్ ప్రకారమే గోదావరి నల్లమల్ల సాగర్ కు సహకరించింది. మీరు అసలు వాళ్ళు ఈ నల్లమల్ల సాగర్ ప్రస్తావన వస్తేనే మేము ఉండమంటున్నారు కదా, అసలు కమిటీలో ఎజెండాలో పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు కేంద్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకునేటువంటి క్రమంలో ఆయన పోను అని చెప్పన్నాడు, పోయిండు. సంతకం పెట్టను అని చెప్పన్నాడు, అక్కడ సంతకం పెట్టిండు. ఇవాళ కమిటీ వెయ్యను అని చెప్పన్నాడు, కమిటీ కూడా వేసిండు. మేడం, ఇక్కడ కుట్ర మీరు దయచేసి గమనిస్తే ఆదిత్యనాథ్ దాస్ గారు ఇవాళ కాళశివునికి కాళేశ్వరంతో జల సాధన చేసినటువంటి కేసీఆర్ గారి పైన కుట్రలు, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఆపాలి అని చెప్పి లేఖలు రాసినటువంటి దాస్ గారిని తీసుకొచ్చి ఇవాళ కమిటీ చైర్మన్ చేస్తే ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణలో. అంగీకరించట్లేదు కదా
తెలంగాణ ఎవరు ఎక్కడ మేము దేనికి యాక్సెప్ట్ చేస్తున్నామని కానీ లేదంటే ఏపీకి పర్మిషన్ ఇస్తున్నామని కానీ ఇదిగోండి మీరు ఇదైతే వరద వాటర్ అంటున్నారో దాన్ని తీసుకోండి అని కానీ మిగులు వాటర్ అదే వరద జలాలు అంటున్నారో ఆ వాటర్ తీసుకోండి కానీ ఎక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు, అంగీకరించమంటున్నారు. మేము ఒప్పుకోమని చెప్పి ఎజెండాలో పెడుతున్నారు, ఎజెండా కూడా రామని చెప్తున్నారు, కమిటీ మీటింగ్ కూడా రామని చెప్తున్నారు. మేడం మీటింగ్ కి రేవంత్ రెడ్డి గారు గతంలో పోయిండ్రు. ఆ రోజు సరిగ్గా నేటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి గారే మాట్లాడిండ్రు. ఆ రోజు ఉన్నటువంటి అంశాల విషయంలో అన్ని కూలంకుషంగా తను వివరించిండ్రు. ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్ లో నిన్న ఇంజనీర్లు తెలంగాణకు సంబంధించినటువంటి ఇంజనీర్ పాల్గొన్నారు మేడం. అవును, పేరుకు జిల్లా విధానాల మీటింగ్ కానీ తెలంగాణ 200 టీఎంసీలు గంపగుత్తగా తరలించేటువంటి ప్రయత్నం నల్లమల సాగర్ అనేటువంటి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కదా. మీరు చెప్పిన పాయింట్ చూసుకుంటే గనక నిన్న మీటింగ్ లో ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో ఎస్ ఓకే ఏపీకి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి ఒక క్లారిటీకి వచ్చేవారు కదా మేడం. మీకు విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తే గనక ఇక్కడ తెలంగాణ ప్రజల పక్షాన మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యము అనేటువంటి విషయాన్ని ఇవాళ వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ తరలించేటువంటి ప్రయత్నంలో పూర్తి మద్దతు వాళ్ళకు సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని పదే పదే మేము చెప్తా ఉన్నాం. ఓకే, అసలు మీరే స్టార్ట్ చేశారు బచావ్ ట్రిబ్యునల్ లో ఏపీకి సంబంధించి వాటాలకు సంబంధించి గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా నడిచింది అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాదన. అసలు ఈ వాటర్ పంపిణీలకు సంబంధించి అసలు కొలిక్కొచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు అసలు పెద్ద ప్రశ్న కింద మారింది. నెక్స్ట్ 1 వీక్ తర్వాత అయినా 2 రాష్ట్రాల నుంచి అధికారులు ఒక కమిటీ ఎజెండా తీసుకురండి అంటే అప్పటికైనా ఇది వస్తుందా రాదా, మళ్ళీ నల్లమల సాగర్ దీంట్లో కనుక వస్తే కనుక అది కాదంటారా? ఎప్పటికి ఇది కొలిక్కొచ్చే అవకాశం ఉంది? నర్సయ్య గౌడ్ గారు ఎండ్ కార్డు పడే ఛాన్స్ ఉందా? ఆశ గారు, పడితే ఏ విధంగా మార్గం ఉందండి దీనికి. ఈ జల వివాదాలు 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో పరిష్కారం కావడానికి ఒక మార్గం ఉంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనక ఏ ఇబ్బంది అంటే దాన్ని ఏమంటారు సబటేజ్ లేకుండా గనక చేయాలంటే ఒక మార్గం ఉంది. ఏంటంటే ఈ తెలంగాణకు రావాల్సినటువంటి కేటాయింపులు అంటే ఇప్పుడు 50% ఇప్పుడు మనకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే లోపల ఈ 50% వాటా మాకు వదిలేసి అంటే తెలంగాణకు దీంట్లో ఒక్క నిమిషం నేను అదే ఇంకా పూర్తి చేయాలి. అయితే 811 టీఎంసీలలో 50% మాకు ఇప్పుడు వదిలేస్తున్నామని, మిగతా వాటికి మేము కట్టుకుంటున్నామని ఒకటి. రెండవది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఎంత వస్తే అంత మేము దానికి ఒప్పుకుంటున్నామని ఒక లెటర్ రాసి అక్కడ సిడబ్ల్యూసీ చైర్మన్ కనుక ఇస్తే ఈ పరిచయం లేదు. వాళ్ళు 2 రకాల బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు. ఇప్పుడేమో కేసీఆర్ చేసిన తప్పిదం కొరకు 500 ఏపీకి నష్టం జరగదంటారు మీరు? ఏపీకి ఎందుకు ఇప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది కదా. 3000 టీఎంసీల వరద జలాలు ఉన్నాయంటున్నారు కదా, 3 కాకపోతే 10,000 టీఎంసీలు ఉన్నాయనండి. మీరు మొత్తమే వాడుకోండి, మేము తెలుగు ప్రజలే కదా, మేమెందుకు కాదు అంటున్నాము. మేము అనేది ఏంటంటే వాళ్ళకు నష్టం జరగాలని మేము కోరుకోవడం లేదు. నెక్స్ట్ 1 వీక్ లో ఎజెండా పెట్టబోతుందా తెలంగాణ తరపు నుంచి కమిటీలో? ఇప్పుడు చంద్రబాబు గారికి కష్టం ఏముందండి, ఇప్పుడు ఆ తీర్పు వచ్చే వరకు 50% మీది 50% మాదని ఒక కాగితం రాసియమనండి. ఆ తర్వాత తీర్పు ఎట్లా వస్తే అట్లా మనం ఒప్పుకున్నాము. ఆ తర్వాత విజయభాస్కర్ గారు మీరే ఉంటారు ఇప్పుడు అడగొద్దు, ఇప్పుడు అడగొద్దు. నేను ఏమంటున్నా, అన్ని రకాలుగా నీళ్లు తీసుకుపోతామంటే ఎట్లా ఒప్పుకుంటామండి? మన ఉద్యమం జరిగిందే ఈ నీళ్ళు నిధులు నియామకాల కొరకు. ఇప్పుడు వాళ్ళ కన్యార మీద మాట్లాడింది మీరు విన్నారు కదా, ఎప్పటికీ ఏం లేదు అక్కడ, తప్పు చేసిరు. 200. విజయభాస్కర్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఈ విధంగానే కొనసాగితే కనుక ఒక ఎండ్ కార్డు పడుతుందని చెప్పి ప్రజలు వెయిట్ చేసే దానికైతే ఉపయోగం ఉండదు. ఒక పక్క వాళ్ళేమో మాకు 50% ఇవ్వండి, ట్రిబ్యునల్ లో తీర్పు వచ్చే వరకు మాకు ఇవ్వండి, ఆ తర్వాత మేము చూస్తామని చెప్పి కండిషన్స్ అప్లై అంటున్నారు. ఇప్పుడు అర్థం పర్థం లేని వాదన. ఇప్పుడు ట్రిబ్యునల్ లో నికర జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ లో ఇప్పుడు దాకా వాటాలు కేటాయింపులు జరిగినాయి. మిగులు ఇప్పుడు వరద జలాల గురించి అసలు ప్రస్తావన లేదు. అంటే ట్రిబ్యునల్ లో ఇంతవరకు అనేక ట్రిబ్యునల్స్ లో ఇప్పుడు కృష్ణాదైనా గోదావరిదైనా వాటిల్లో నికర జలాల మీద వాటాలు పెట్టారు కానీ ఓకే వరద జలాల గురించి ప్రస్తావన లేదు. ఇప్పుడు అర్థం పర్థం లేని ఆరోపణలు కాదు.
ఇప్పుడు మేము ఎంత నష్టపోయామో ఇప్పుడు దాకా Okay. ఇన్ని లక్షల కోట్ల తీర ప్రాంతం వాళ్ళు గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి వాళ్ళు ఎంత నష్టపోయారో మాకు తెలుసు ఆ విషయాలు. అదే విధంగా అటు కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళు ఎంత నష్టపోయారో మాకు తెలుసు. ఊరికే నోటి మాటగా ఏదో సులభంగా చెప్పేస్తే ఎట్లా? ఇది ఇప్పుడు వరద ఇది ఎప్పటికి కొలిక్కొస్తోంది. తెలంగాణ అయితే కండిషన్స్ అప్లై అంటున్నారు, 2 కండిషన్స్ అక్కడ పెడుతున్నారు. మాకు వాటాలో 50% ఇవ్వండి, ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు. మీరు ఎట్లాగా దీంట్లో ఎంత వచ్చినా అంతా వాడుకోండి. ఆ తర్వాత ఏంటనేది ఈ వారంలో ఏదైతే టైం ఇచ్చారో, ఈ వారం తర్వాత కూడా తెలంగాణ, ఏపీకి సంబంధించి ఈ సమస్యలు కొలిక్కొచ్చే అవకాశం ఉంటుందా? ఎజెండా తీసుకొస్తుందా తెలంగాణ? మళ్ళీ ఏపీ నల్లమల సాగర్ తీసుకొస్తే కనుక దీనికి ఎండ్ కార్ట్ ఎప్పుడు అనేది వెయిట్ చేసి చూద్దాం. అంతకుమించి చేసేది ఏది లేదు కాబట్టి నెక్స్ట్ కమిటీ మీటింగ్ లో ఏం జరగబోతుంది ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య గౌడ్ గారు, విజయభాస్కర్ గారు, అరవింద్ గారు. ఇది వాళ్ళకి వచ్చిన కీప్ వాచింగ్ ఐ న్యూస్.